విస్తారమైన మాటలు మాట్లాడుతుంది. చాలా మంది చూడండి, ఈ రోజున పెదవులిప్పితే ఏం మాట్లాడతారండి? పెదవులిప్పినప్పుడు పాపపు మాటలు మాట్లాడతారు. అందుకే దావీదు గ్రంథం, మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నాం, నా నాలుకతో పాపము చేయకుండా నా పెదవులను నేను కాచుకోవాలి. నాలుకతో పాపపు మాటలు మాట్లాడకుండా నా పెదవులను నేను కాచుకోవాలి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ నాలుకలోనే ఉంచాడు. ఏమించాడండి దేవుడు? చెప్పాలి. ఏమించాడు? దీవెనైనా శాపమైనా నీ నాలుకతో ఉచ్చరించడం బట్టే ఉంటుంది. నేను ఇలా ఉన్నానండి, ఇదే స్థితి అంటే అదే స్థితిలో ఉంటా. కానీ నా దేవుడు నన్ను ఎంతగానో దీవించి ఆస్వాదించాడండి ఈ రోజున అని ఎవరైతే ఆ నాలుకతో ఉచ్చరించగలుగుతారో, ఎవరైతే దేవుడు చేసిన మేలును చెప్పుకోగలుగుతారో చూడండి. అందుకే జ్ఞానాక్షరములను నీ నాలుకలో నేను ఉంచానని దేవుడు కోరుతున్నాడు. ప్రతి విషయంలో కూడా